హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 9వ రోజు నైవేద్యంగా కదంబం అయితే చేస్తున్నాను. ఇది దేవాలయాల్లో ప్రత్యేకంగా దేవతలకు నైవేద్యంగా పెడుతుంటారు. అలాగే మన ఇంట్లో కూడా అన్ని రకాల కూరగాయలు వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 1 కప్ రైస్, హాఫ్ కప్ వచ్చేసి కందిపప్పు, అలాగే హాఫ్ కప్ పెసరపప్పు వేసేసుకొని ఒక 3 టైమ్స్ దాకా బాగా వాష్ చేసుకోవాలి. తరువాత 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే 4 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని దాంట్లో వాటర్ వేసేసి బాగా కలిపేసుకున్నాను. మరీ పలుసుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా కలుపుకున్నాను చింతపండు పులుసు అయితే. తర్వాత కూరగాయలకు వచ్చేసరికి పసుపు కలర్లో ఉండే గుమ్మడికాయ అయితే తీసుకున్నాను. పండు గుమ్మడికాయ అని కూడా అంటారు. ఇది కదంబంలో ప్రథమం అండి. తర్వాత మనకు అందుబాటులో ఉండే ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. మునక్కాయ, క్యారెట్, ఉల్లగడ్డ, బెండకాయ, టమాటో, దోసకాయ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కూరగాయలన్నీ వేసేసుకొని సరిపడా నీళ్లు కూడా వేసేసుకొని ఇప్పుడైతే కూరగాయలన్నీ ఉడకబెట్టేసుకుందాము. హాఫ్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే బాగా ఉడకపెట్టేసుకోండి. ఈ లోపల మనం కుక్కర్కి పెట్టుకున్న రైసు, కందిపప్పు, పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇలా నార్మల్గా ఉడకపెట్టుకుంటున్నప్పుడు 15 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది కూరగాయలన్నీ ఉడకడానికి. ఇలా అన్నీ ఒక్కొక్కటి టెస్ట్ చేసుకుంటున్నాను ఉడికాయా లేదా అనేసి. బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఉడికిన వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లో వేసేసుకోండి. అలాగే చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా కారం, 1.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకొని ఇక్కడ నేనైతే ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి అయితే వేస్తున్నాను. బయటదైనా పర్వాలేదు. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఇంగువ వేసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసాను. ఎందుకంటే ఆ పౌడర్స్ అన్నీ నీట్గా కలవాలంటే కొంచెం వాటర్ వేసినప్పుడు బాగా కలిసిపోతుంది. చివరిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని 2 గంటల దాకా ఆయిల్ వేసేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు వేసేసుకొని 1 నిమిషం పాటు బాగా వేపుకోండి. అలా వేపుకొని కదంబంలో వేసేసుకుంటే గుమగుమలాడే కదంబం రెడీ అండి. ఈ కదంబమే నేను అమ్మకు పెట్టిన 9వ రోజు నైవేద్యం.